హలో ట్రేడర్స్, ఈరోజు నిఫ్టీలో మనకి మంచి సపోర్ట్ అనేది కనబడింది కదా 24,000 దగ్గర. సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని నిఫ్టీలో సెకండ్ టైం ఫేక్ బ్రేక్డౌన్ ఇచ్చేసి మరీ ట్రాప్ చేసింది. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ని ట్రాప్ చేసి మరీ స్మూత్ అండ్ స్లో బయింగ్ ప్రెషర్ అనేది కనబడింది. సో ఈ బుల్ ర్యాలీలో నియర్లీ 100 పాయింట్స్ ఒక మంచి ర్యాలీ అనుకోవచ్చు. అండ్ వోల్టాలిటీ అనేది ఓన్లీ 11 or 12 వరకు కనబడింది మనకి. ఎగ్జాక్ట్లీ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే 11:35 వరకు ఈ క్యాండిల్స్ని కంపేర్ చేయండి. 11:35 తర్వాత 11:40 నుంచి 2:30 వరకు ఇక్కడున్న సెషన్ని మీరు కంపేర్ చేయండి. సో ఇక్కడ మీకు ఈజీగా కొంచెం మ్యానిపులేషన్ అనేది కనబడుతుంది. సో ఈ మ్యానిపులేషన్ కనుక మీరు కొన్ని ట్రేడ్స్లో మీరు ఇలాంటి ట్రేడ్స్ కూడా సెషన్స్ కూడా చూసే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఇలాంటి సెషన్లో మనం రిస్క్ తీసుకోవచ్చు. రిస్క్ తీసుకున్నా కానీ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ ఇలాంటి స్లో మూమెంట్ ఉన్నప్పుడు ఈజీగా మనకి ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రాఫిట్ బుకింగ్ అయినా లేదంటే స్టాప్ లాస్ తీసుకోవడమైనా స్లోగా ఉన్నప్పుడే మనకి లాంగ్ టర్మ్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మన మైండ్ అనేది చాలా రిలాక్స్డ్గా ట్రేడ్స్ తీసుకోవడానికి ఈజీ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే అండ్ స్టార్టింగ్ మార్కెట్ అసలు ఏం జరిగింది, మనకి కీ లెవెల్స్ అనేవి ఎక్కడ బిల్డ్ అయ్యాయి అండ్ మూమెంట్ ఎందుకు ఇలా కనబడింది, ఇదంతా ఒకసారి గమనిస్తే మనకి 24,100, 24,200 అండ్ 24,300 ఈ 3 లెవెల్స్ ఉన్నాయి కదా. ఈ 3 లెవెల్స్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది బిల్డ్ అయింది. అందుకే మనకి మార్కెట్లో మార్నింగ్ నుంచి ఎంత బుల్ ప్రెషర్ ఉన్నా, బయింగ్ ప్రెషర్ ఎంత ఉన్నా కానీ 24,100 దగ్గర సెకండ్ టైం రియాక్షన్ తర్వాత ఒక మంచి ఫాల్ కనబడింది. నియర్లీ 100 పాయింట్స్ ఫాల్ అండ్ మళ్ళీ రేజ్ అయింది 24,080 వరకు, 90 వరకు అండ్ మళ్ళీ ఫాల్ 24,000 బిలో కూడా వెళ్ళింది. బ్రేక్డౌన్ కూడా తీసుకుంది. కానీ మోస్ట్లీ కొంతమంది ట్రాప్ అయి ఉంటారు ఇక్కడ 24,000 బ్రేక్డౌన్ తర్వాత. కానీ దానికైనా ముందైనా కానీ మీరు పొజిషన్ అనేది తీసుకోవచ్చు. కానీ మంచి స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి జాగ్రత్తగా. మీరు ఎలా పడితే అలా ట్రేడ్స్ తీసుకుంటామంటే మీరు టెక్నికల్ అనాలిసిస్ కానీ మిగతా ఇండికేటర్స్ కానీ ఇండికేషన్స్ కానీ రియల్ మనీ అసలు ఫ్లో ఎలా ఉంది ఇదంతా గమనించకపోతే సపోర్ట్స్ రెసిస్టెన్స్ కానీ సో అసలు స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది నిజంగా అని మీరు అసలు అది ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ మీరు కరెక్ట్ ఉన్నారా లేదా ఇదంతా మీరు అర్థం చేసుకున్నప్పుడే ట్రేడ్స్ అనేవి ఈజీగా తీసుకోవచ్చు. కూల్గా మీరు స్టాప్ లాస్ లేకుండా కానీ కొన్నిసార్లు ట్రేడ్స్ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్స్ తీసుకోవడం అంటే అది మీ లాట్ సైజ్ని బట్టి కంట్రోల్లో ఉంచుకోవడం. అలా కంట్రోల్లో ఉంచుకుంటే ఈజీగా మీకు ప్రాఫిట్స్ అనేవి కనబడతాయి. మీరు కంట్రోల్లో లేకుండా లాట్ సైజ్ అనేది పెంచేసుకొని ఇలాంటి స్మాల్ ఇండికేషన్స్ కానీ ఇలాంటి స్మాల్ ట్రేసబుల్ రేంజ్ ఓన్లీ 24,000 to 24,100 కాబట్టి ఈజీగా మనం ట్రేస్ చేసుకోవచ్చు. ఈ పాయింట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు ప్రాఫిట్లో. కానీ మీరు ఇంత వోల్టాలిటీలో ఇక్కడ స్టార్టింగ్ మార్కెట్ ఉంది కదా 11:30 వరకు, ఇలాంటి వోల్టాలిటీలో మాత్రం అసలు ట్రాప్ అవ్వద్దు. మీరు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. మనం ప్రీవియస్ సెషన్స్లో చాలా సెషన్స్లో వోల్టాలిటీ సిచ్యువేషన్స్ కనబడ్డాయి మనకి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం కూల్ ఆఫ్ అయినట్టే కనబడుతుంది నిఫ్టీ. కానీ మళ్ళీ ఏదైనా న్యూస్ కానీ ఏదైనా ఇంపాక్ట్స్ అనేవి చాలా స్ట్రాంగర్గా ఉంటే మాత్రం మళ్ళీ వోల్టాలిటీ అనేది న్యాచురల్గా స్టార్ట్ అవుతుంది. విక్స్ కూడా చూసుకుంటే ఈరోజు మనకి మంచి ఫాల్ కనబడింది. నియర్లీ 7% వరకు ఫాల్. దీనివల్ల ఆప్షన్ సెల్లర్స్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ రన్ అవుతుంది 1528 అంటే 330 దగ్గరికి వచ్చేసింది కాబట్టి. సో నేను ఇక్కడ సెషన్ లైవ్ రికార్డ్ చేస్తున్నా. ఇక్కడ మీరు ప్రీమియమ్స్ కూడా చూసుకుంటే సో 106లో మీకు ఓన్లీ 7% మాత్రమే గెయిన్ అయ్యారు. ఇది ఎప్పుడు మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటే మీరు గెయిన్ అయింది ఓన్లీ 7% మాత్రమే. ఇక్కడ మీరు గెయిన్ అయింది ఎంత, ఇక్కడ 71% లాస్ అయ్యారు. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఒక చార్ట్, సింపుల్ చార్ట్ చూపిస్తాను. సో అందుకే లైవ్ సెషన్లో ట్రేడ్ మీకు రికార్డ్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది ఇది. సో మీరు ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నారో సో లాస్ట్ టైం మీకు ఇక్కడ చూపించవచ్చు 330 క్లోజింగ్లో ఎగ్జాక్ట్లీ 106లో ఇక్కడ 7% ఎందుకు చూపిస్తుందంటే అది సెటిల్మెంట్. అది మీరు సెటిల్మెంట్ అనేది సో 100 అనేది సెటిల్మెంట్ ప్రైస్, అది లాస్ట్ క్లోజింగ్లో. ఈ సెటిల్మెంట్ ప్రైస్ నుంచి ఈరోజు 7% మాత్రమే రేజ్ అయింది, అంటే ఓన్లీ 7 పాయింట్స్ మాత్రమే.
సో మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు 24,100 200 పాయింట్స్ నిఫ్టీ గెయిన్ అయినప్పుడు ఇవి ఎందుకు గెయిన్ అవ్వవు అని. సో విక్స్ ఎగ్జాక్ట్లీ వర్కౌట్ అవుతుంది 24,200లో మీరు తీసుకున్నాం పొజిషన్ అని చెప్పేసి. సో ఇక్కడ పొజిషన్ తీసుకున్నా కానీ మీరు లూజ్ అయ్యేది ఎంత, ఓవరాల్ 200 పాయింట్స్. ఇప్పుడు ప్రజెంట్ నిఫ్టీలో మీరు ఇక్కడ పాయింట్స్ ఎన్ని 211 పాయింట్స్, మనకి ఇక్కడ లాస్ ఎంత 213 పాయింట్స్. ఇందులో డికే యాడ్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి మీరు 213 పాయింట్స్ ఇందులో డికే కనబడింది. సో 213 పాయింట్స్, నిఫ్టీ మాత్రమే 211, ఇక్కడ 213. అంటే ప్రీమియంలో మాత్రం ఖచ్చితంగా నెగిటివ్లో ఎంత వెళ్తే అంత వెళ్తుంది, ప్లస్ డికే యాడ్ అవుతుంది. విక్స్ క్రాష్ అయితే ఈజీగా మీకు డికే కూడా ఎక్స్ట్రాగా ఇంకా కనబడుతుంది. సో ఇలా చూసుకొని మీరు ట్రేడ్ చేసుకోవాలి. 70% మీరు లాస్ అయ్యారంటే అర్థం చేసుకోండి, ఒక 1 lakh మీద ఈజీగా మీరు 60% అంటే 60,000 ఒకవేళ ఫుల్ టు ఫుల్ ఇన్వెస్ట్ చేస్తుంటే ఇంత లాస్ అయ్యేవారు. ఈరోజు మీరు ఇక్కడ హోల్డ్ చేసినా ఏం యూస్ఫుల్ ఉండదు. రేపటి మార్కెట్లో మళ్ళీ అది గ్యాప్ డౌన్ అయినా ఓపెన్ అవ్వచ్చు, ఫ్లాట్గా ఓపెన్ అవ్వి మళ్ళీ డికే కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్లో 24,200 బిలో 200 ఉంది కదా, 24,200 బిలో ట్రేడ్ అవ్వాలి. అండ్ మోర్ దెన్ 200 పాయింట్స్ వెళ్తే కానీ మీకు ఇక్కడ మళ్ళీ న్యూట్రల్లోకి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మీరు మళ్ళీ ఒకవేళ అలా ఇన్వెస్ట్ చేసి మీరు లాస్ట్ టైం క్యారీ ఫార్వర్డ్ తీసుకుంటే 340 వరకు రావాలి, 850 వరకు రావాలి ఖచ్చితంగా. అది 900 వరకు 300 పాయింట్స్ అండ్ 850 వరకు 350 పాయింట్స్. సో ఇక్కడ వరకు వస్తే కానీ మీరు న్యూట్రల్లో ఎక్సిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా క్యారీ ఫార్వర్డ్ చేయడం ఎంత రిస్కీయో మీరే ఆలోచించండి. మెయిన్లీ ఆప్షన్ బయ్యర్స్కి, ఆప్షన్ సెల్లర్స్ కూడా లూజ్ అవుతారు. అది మోస్ట్లీ రేర్ డేస్లో, కానీ లాస్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా బయ్యర్స్ కంటే 10 times ఎక్కువ సెల్లర్స్ లాస్ అవుతారు. బయ్యర్స్కి ఏంటి, న్యాచురల్గా కామన్ డేస్లో లాస్ అవుతారు డికే వాళ్ళకి ఎగెన్స్ట్గా ఉండడం వల్ల. ఆప్షన్ సెల్లర్స్కి మాత్రం ఏదైనా స్పైక్ డే, ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ పొజిషన్స్ ఎగెన్స్ట్గా మార్కెట్ వెళ్తే మీరు ఆప్షన్ బయ్యర్స్ కంటే ఇంకో 10 times ఎక్కువ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా కూడా మీరు ఏదైనానే రిస్కీయే, మీకు రిస్క్ మేనేజ్మెంట్ తెలియకుంటే ఖచ్చితంగా ఆప్షన్ సెల్లింగ్ అయినా ఆప్షన్ బయింగ్ అయినా ఎక్కడైనా లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 24,200 100 ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఇంత స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడం వల్లే మనకి ఈరోజు నిఫ్టీలో ఫాల్ అనేది కనబడింది. అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనేది 24,000 దగ్గర ఉంది. సో నేను ఇదే ఎక్స్పెక్ట్ చేశాను మార్నింగ్ నుంచి. రెసిస్టెన్స్ లెవెల్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ వాటికంటే స్ట్రాంగ్గా 24,000 లెవెల్ ఉంది. ఈ లెవెల్ నుంచే ఈరోజు మనకి సపోర్ట్ అనేది సెకండ్ టైం కూడా రివర్సల్ అయింది, థర్డ్ టైం ఫేక్ బ్రేక్ డౌన్ తీసుకొని మరీ రివర్సల్ అయింది. కాబట్టి మోస్ట్లీ ఇది ఒక ట్రాప్ అవ్వచ్చు. ఈ ట్రాప్ వల్లే మార్కెట్స్ అనేవి ఇన్స్టిట్యూషన్స్ కానీ అండ్ హార్డ్ బయింగ్ ప్రెషర్ అనేది కనబడింది. కాబట్టి 24,100 పైకి కూడా వెళ్ళినాయి మార్కెట్స్. 24,130 వరకు కూడా మంచి ర్యాలీ కనబడింది మనకి. చాలామంది ఎక్సిట్ అవ్వకుండా వెయిట్ చేస్తారు. మళ్ళీ ఇది కామన్గా జరిగే థింగ్. మీరు మళ్ళీ వెయిట్ చేయడం అది ఆప్షన్ సెల్లర్స్కి అంటే వాళ్ళకి రిస్క్ మేనేజ్మెంట్ బట్టి వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఒక రైట్ పాత్ అని మనం అనుకోవచ్చు. అది కూడా రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్ వాళ్ళు యూస్ చేసుకుంటే లాట్ సైజ్ బట్టి. ఆప్షన్ సెల్లర్స్ కూడా చాలా రిస్కీ థింగ్. ఆప్షన్ బయర్స్కి మాత్రం ఖచ్చితంగా డికే అనేది మెయిన్ డిసడ్వాంటేజ్ అవుతుంది ఇందులో మీరు ట్రేడింగ్ చేస్తే కనుక. సో ఇదొక సెషన్లో మీకు మంచి నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ రేపటి అనాలిసిస్లో మనం చూసుకుంటే మనకి 24,100 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని, రెసిస్టెన్స్ లెవెల్స్ అని మనం ప్రీవియస్ డేస్ నుంచి కూడా చెప్పుకుంటున్నాం కదా. మళ్ళీ ఇక్కడి వరకు రావచ్చు, మళ్ళీ సస్టైన్ అవుతే బెటర్ ఉంటుంది. కానీ ఇప్పుడు సస్టైన్ అయింది, కానీ పెయిన్ అనేది స్ట్రాంగ్ ఉంది. కాబట్టి సో మళ్ళీ రేపు ఏం జరుగుతుంది, మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, ఫ్లాట్గా ఓపెన్ అవుతుందా, సో ఎవరికి అర్థం కాదు. 24,200 అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇప్పుడు 100 అనేది ఇప్పుడు పెయిన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు 24,100లో ఆప్షన్ బయింగ్ ప్రెషర్ ఉంది, ఆప్షన్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది. కాబట్టి రేపటి న్యూస్ బట్టి, సెంటిమెంట్స్ బట్టి, ప్రీ మార్కెట్ సెషన్స్లో గ్లోబల్ మార్కెట్స్ బట్టి మన మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతాయా, లేదంటే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి మళ్ళీ 24,000ని సపోర్ట్లాగా తీసుకుంటుందా రేపటి సెషన్లో మనం చూసుకోవచ్చు. అండ్ 24,200 ఇప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనుక 200 పైన సస్టైన్ అవ్వాలి ఖచ్చితంగా, లేదంటే మళ్ళీ కొంచెం వోల్టాలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ సెషన్స్లో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఫాల్ కనబడింది అండ్ మళ్ళీ స్మాల్ రైజ్ కూడా కనబడింది ఎండ్ ఆఫ్ ద సెషన్ వరకు. సో మిగతా సెషన్స్లో కూడా చూసుకుంటే
200 నుంచి రియాక్షన్ తీసుకుంది స్ట్రాంగ్గా. అలా రియాక్షన్ తీసుకొని ఫాల్ హాఫ్ ఆఫ్ ద సెషన్లో హాఫ్ ఫాల్ కూడా కనబడింది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి రేపటి సెషన్లో అయినా. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కామన్గా 24,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కనుక ఆ లెవెల్ని చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది. అక్కడ క్లిక్ చేసి మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వచ్చు. ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సపోర్ట్స్, రెసిస్టెన్స్ కానీ ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్. 1 అవర్ సెషన్కి మీకు టైంకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. ఎలాంటి మార్కెట్స్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలని ఫ్రీగా మీకు ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో అక్కడ జాయిన్ అయిపోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.